నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మురళి. తెలంగాణలో ఇప్పుడు ఫిరాయింపుల పర్వం నడుస్తోంది. తెలంగాణ భవన్ నుంచి గులాబీ ఎమ్మెల్యేలు గాంధీ భవన్కు క్యూ కడుతున్నారు. ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు హస్తంగూటికి చేరగా తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా అదే దారిలో పయనమవుతున్నారు. మరో 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. కాగా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న బీఆర్ఎస్ అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామంటోంది. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుందని, అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారని దానం నాగేందర్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఫిరాయింపులను బీజేపీ తప్పుపడుతోంది. కాంగ్రెస్ పాలనను పక్కన పెట్టి చేరికల్ని ప్రోత్సహిస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో బీజేపీని నెంబర్ 1 పార్టీగా మార్చేందుకు తమ వద్ద 1500 రోజుల ప్రణాళిక ఉందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్, బీజేపీ 2 పార్టీల టార్గెట్ బీఆర్ఎస్ఏ అనే ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన గులాబీ పార్టీ ఖాళీ అవ్వడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. ఇదే అంశాన్ని ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. తెలంగాణలో పాలన నడుస్తోందా లేకపోతే రాజకీయాలు నడుస్తున్నాయా అనే రీతిలో కూడా ఇతర పార్టీలు వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి. ఆత్మరక్షణలో బీఆర్ఎస్ పడింది అని చాలామంది కూడా నిపుణులు విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంత శరవేగంగా రాజకీయాలు చేస్తోంది అనేటువంటి మాట, పాలనని గాలికి వదిలేసింది, పాలనని పక్కన పెట్టింది, రాజకీయాల మీద దృష్టి పెట్టింది, లేకపోతే రివెంజ్ పాలిటిక్స్కి పార్టిసిపేట్ చేస్తోంది అనే దానికి సంబంధించి అయితే అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. బీజేపీ కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజీనామా చేయించి వారిని పార్టీలో చేర్చుకుంటే నైతికంగా బాగుండేది అనేటువంటి మాట అయితే భారతీయ జనతా పార్టీ చెప్తున్నటువంటి మాట. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల పర్వానికి సంబంధించి ఇవాళ బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇదే అంశానికి సంబంధించి మాతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ లింగం యాదవ్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి, స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, అలాగే మల్లిపాక యాదగిరి గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, అలాగే పొలిటికల్ అనలిస్ట్ సాదిక్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా లింగం యాదవ్ గారు నమస్తే అండి. నమస్తే. రాష్ట్రంలో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, పాలన సాగిస్తోందా లేకపోతే రివెంజ్ పాలిటిక్స్ సాగిస్తోందా అనేటువంటి రీతిలో, సరే పాలన సాగిస్తుంది, ప్రజా మద్దతు ఉంది అనుకున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఆ స్థాయిలో చేరికలు ఇప్పుడు అవసరమా అనేటువంటి మాట ఏం చెప్తారు మీరు? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, మీకు కోపానిస్టులందరికీ నమస్కారం అండి. అండి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ తెలంగాణలో ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో పరిపాలన జరుగుతుంది. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఇవాళ పరిపాలన జరుగుతుంది. ఇవాళ పరిపాలన అంతా కూడా సెక్రటేరియట్ నుంచి ముఖ్యమంత్రి, మంత్రులందరూ కలిసికట్టుగా సమిష్టి నిర్ణయాలతోటి ఇవాళ తెలంగాణలో ప్రజాప్రభుత్వం పరిపాలన కొనసాగుతుంది. మరి మీరు చూడండి, గతంలో తెలంగాణలో 10 ఏళ్లు పరిపాలించినటువంటి కేసీఆర్ పరిపాలన అంతా కూడా ఎక్కడి నుంచి జరిగింది? ప్రజాస్వామ్యంలో ఫామ్ హౌస్ నుంచి పరిపాలన చేసినటువంటి ఏకైక, బహుశా దేశ చరిత్రలో ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆనాడు కనీసం మంత్రులకు కూడా కలుసుకునే అవకాశం లేకుండా, ఎమ్మెల్యేలు ఫర్గెట్ అబౌట్ ఎమ్మెల్యేస్, సొంతం ఆనాడు మినిస్టర్లో ఉన్నటువంటి మంత్రులకే అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి చరిత్ర గత పాలకులది. అదేవిధంగా పరిపాలన అంతా కూడా ఫామ్ హౌస్ నడిపించి ఒక నియంతృత్వంగా, ఒక స్వేచ్ఛ లేకుండా గడిల నుంచి పరిపాలన గతంలో జరిగింది. ఆ 10 ఏళ్లలో సఫకేట్ అయినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా కేసీఆర్ నియంతృత్వానికి భరించలేక ఇవాళ తెలంగాణలో ఒక స్వేచ్ఛాయుత వాతావరణం ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఇవాళ కేసీఆర్ చేసిన 10 ఏళ్ళు చేసిన అధికార దుర్వినియోగం, అహంకారం, దొరతనం, ఇవాళ అవినీతి, అక్రమాలు ఇవాళ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అవన్నీ ఇవాళ స్వేచ్ఛాయుత వాతావరణంలో అవన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి ఆ కేసీఆర్ పరిపాలనలో ఆ సఫకేట్ అయినటువంటి లీడర్లందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో జాయిన్ అవుతున్నారు. ఇవాళ వాళ్ళు కొత్తగా మాట్లాడుతున్నారు, ఇవాళ జాయినింగ్ లేదో కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు. మరి ఆనాడు తెలంగాణ ఇచ్చినప్పుడు 10 ఏళ్లుగా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండి ఏం అవసరం వచ్చిందని ఆనాడు కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేని జాయిన్ చేసుకుండండి. ఆ టైంలో కాంగ్రెస్ చెప్పినటువంటి ఒక మాట, వెళ్లే వాళ్ళందరూ కూడా రాజకీయ ప్రయోజనాల కోసం, సొంత ప్రయోజనాల కోసం వెళ్తున్నారు తప్ప నియోజకవర్గ ప్రయోజనాలు కావచ్చు, రాష్ట్ర ప్రయోజనాలు కావచ్చు, ఏ ఆకాంక్షతో అయితే తెలంగాణ సాధించుకున్నామో ఆ ప్రయోజనాలతో కాదు అని అప్పట్లో ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉన్న కీలక నేతలు కూడా వ్యాఖ్యానించారు. ఇప్పుడు కాంగ్రెస్ ఆ కోణంలో చూడట్లేదా వచ్చేవాళ్ళని? నేను అదే చెప్తున్నాండి. ఆనాడు మేము 2018లో ఇప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారిని ఆపోజిషన్ నాయకుడుగా
కాంగ్రెస్ ప్రకటిస్తే ఒక దళిత నాయకుడు ఆపోజిషన్ లీగ్ అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా ఉండొద్దనే దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఆనాడు దొరగా అయినటువంటి కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు లాక్కున్నాడు. అంటే ఆయన ఒక దళిత నాయకుడు ఆపోజిషన్ ఉంటే చూసి ఓర్వలేనటువంటి వ్యక్తి కేసీఆర్. ఎందుకంటే వాళ్ళంతా కూడా నియంతలు కదా. ఇవాళ ఏం చెప్తున్నామండి, మేము ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పిండు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా కేసీఆర్ మీరు అసెంబ్లీకి రండి, ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి. మరి కేసీఆర్ ఏం చేస్తుండండి, అసెంబ్లీకి రాకుండా ఇవాళ ప్రజల చేత 5 ఏళ్లకు ఎన్నుకోబడిన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని ఇవాళ ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ఒకరు, పేల్చేస్తామని ఒకరు. మరి ఆ ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ కా చరిత్ర ఉంది కండి. గతంలో 10 ఏళ్ళు కేసీఆర్ చేసింది అదే. ఇవాళ దేశవ్యాప్తంగా అంతమంది ఎమ్మెల్యేల నుండి కూడా ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ భయపడుతోందా, లేకపోతే ఒక బలహీనంగా ఉందని భావిస్తోందా, 64 మంది ఉన్నటువంటి మెజారిటీ సరిపోలేదు అనుకుంటోందా, లేకపోతే ఇంకా మేము బలంగా తయారవుతున్నామని అధిష్టానం దృష్టిలో చూపించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా చేసేటువంటి రాజకీయంగా కూడా బీఆర్ఎస్ చెప్తున్నట్టు చూడకూడదు. బీఆర్ఎస్ ఎన్నే చెప్తుందండి. ఎందుకంటే ఇవాళ వాళ్ళని నమ్మే ప్రజల్లో కూడా ఎక్కడో ఒక్క చోట ఉన్నటువంటి ఒక కోణం, ఆ కోణంలో చూడకూడదు. నేనేమంటున్నానంటే ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా ఇవాళ పరిపాలన కొనసాగుతుంది. ఇవాళ మేము వచ్చిన చూడండి 6 నెలలు అంటే దాదాపు 2.5 నెలల పైగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. అయినా కూడా 6 నెలలు మేము ఏదైతే హామీలు ఇచ్చినా 6 గ్యారెంటీలో 5 గ్యారెంటీలు అమలు చేసాం. ఇవాళ ఉద్యోగాలు ఇస్తున్నాం, ఇవాళ మేము నోటిఫికేషన్లు ఇస్తున్నాం. మీరు 10 ఏళ్లలో ఏం చేయలే కదా, మీ 10 ఏళ్ల పాలనకు మా 6 నెలల పాలనకు పెట్టండి. ఈ 6 నెలల్లో ఇన్ని సాధిస్తే ఇవాళ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు. ఇంకొక విషయం మనం ఇక్కడ గమనించాలి, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, పేల్చేస్తాం, ఇది ఎక్కువ రోజులు ఉందంటే దేనికి అర్థం అండి? అంటే ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేని వ్యక్తులు కదా, ఇవాళ రాజ్యాంగం మీద నమ్మకం లేని వ్యక్తులుగా ఈ బీజేపీ దానికి చెప్పినటువంటి ఒక మాట, కాంగ్రెస్ లో ఉండేటువంటి అంతర్గత కుమ్ములాటలు కావచ్చు, వర్గ విభేదాలు కావచ్చు, లేకపోతే వర్గాలుగా విడిపోయి గతంలో చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఆ ఉద్దేశంతో మేము కామెంట్స్ చేసాం తప్ప వాంటెడ్లీ మేము ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి మేము ఎక్కడ చేతుల్లోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేయట్లేదు, కోల్చాల్సినటువంటి అవసరం మాకు అంతకన్నా లేదు, వాళ్ళే కూల్చుకుంటారనేటువంటి కామెంట్ కూడా ఇవాళ అదే చెప్తున్నాండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ అంటే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. భిన్న అభిప్రాయాలు ఉండడం తప్పు కాదండి. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ లో కేసీఆర్ వ్యతిరేకంగా మాట్లాడి ఒక నాయకుని చెప్పావు నా పార్టీలు ఉండగలుగుతారా? ఇవాళ అమిత్ షాకు మోడీకి వ్యతిరేకంగా మాట్లాడి బీజేపీలు ఉండగలుగుతారా? ఇవాళ మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా ఆ పార్టీలు ఉండదు కదా. అయితే ఇక్కడ బీజేపీని మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ నరేంద్ర మోడీ 10 ఏళ్లుగా అధికారంలో కేంద్రంలో ఉన్న తర్వాత ఏ విధంగా ఎలక్ట్ అయిన ప్రజాప్రభుత్వాలని డే లైట్ లోనే మర్డర్ చేసినటువంటి వ్యక్తులు ఇవాళ బీజేపీ. కర్ణాటకలో, మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్ లో, గోవాలో, మణిపూర్ లో, మహారాష్ట్రలో షిండే ఎగదోసింది ఎవరండి? ఈ విధంగా చేసిన చరిత్ర బీజేపీకి ఉంది. రాష్ట్రంలో 10 ఏళ్లుగా కాంగ్రెస్ టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే నుంచి లాస్ట్ కు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నుంచి గెలిచిన ఎమ్మెల్యేను కూడా జాయిన్ చేసుకున్న చరిత్ర కేసీఆర్ కు ఉంది. ఇవాళ వాళ్ళు మాట్లాడుతుంటే ఎంత నిసిగ్గుగా మాట్లాడతారండి. మన కేటీఆర్ గారు అంటారు, నేను ఒక వీడియో చూపిస్తాను మీకు, అంటే ఎంత నిసిగ్గుగా మాట్లాడతారో. అంటే వాళ్ళు చేస్తే ఒకటి ఏదో అంటారు చూడు, నీకు నేర్పిన విద్య నీరజాక్ష. ఆనాడు మేము అదే చెప్పినాం, ఇవాళ జాయిన్ చేసుకోవద్దు మీరు ఒక దళిత నాయకుడు ఉంటే, ప్రతిపక్ష నాయకుడు ఉంటే ఓరవ లేకుండా. ఇది ఒకసారి వీడియో మీరు కూడా చూడాలి. అంటే తెలంగాణ సమాజం అంతా కూడా గమని, అంటే కేసీఆర్ ఎంత హిపోక్రట్, కేటీఆర్ వీళ్ళెట్లు మైక్ దగ్గరగా పెట్టుకో. అక్కడ ఉండే పరిస్థితిని బట్టి అక్కడ అంతా లోకల్ గా ఓకే అని కూడా చేర్చుకుంటారు. ఇది అంటే రాజకీయ పార్టీల నుంచి జాయిన్ అయితే ఓరొద్దంటారా అంట. అంటే మరి ఇవాళ కాంగ్రెస్ లో జాయిన్ అయితే మరి నీకెందుకండి? అంటే నువ్వు చేసినప్పుడేమో ఒకటి, ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే నువ్వు తట్టుకోలేక ఇంకోటి. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే, మొత్తం బీఆర్ఎస్ పార్టీనే బీజేపీకి తాకట్టు పెట్టిరు. దాన్ని తట్టుకోలేక కొంతమంది కాంగ్రెస్ పార్టీలోకి వస్తే దానికి ఎగ్జాంపులే 10 ఏళ్లుగా తెలంగాణ పరిపాలించినటువంటి కేసీఆర్. మరి మొన్న ఎంపీ ఎలక్షన్లు ఎన్ని సీట్లు వచ్చినండి? 1 సీట్ రాలే, రాకపోగా 8 చోట్ల డిపాజిట్ పోయింది. ఆ 8 చోట్ల కూడా బీజేపీ గెలిచింది. అంటే కవితని జైలు నుంచి రిలీజ్ చేయడం కోసం ఇవాళ మొత్తంగా బీఆర్ఎస్ పార్టీనే బీజేపీ. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కాదు, బీఆర్ఎస్ఏ కావాలని బీజేపీని గెలిపించింది అని అంటారు. మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, ఒకసారి అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, వారితో కూడా మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు వినిపిస్తోందా? ఎస్ వినిపిస్తోందన్నమాట. ఎస్, సో కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి వెర్షన్, ప్రజల మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి
రాష్ట్ర ప్రయోజనాలు, లేకపోతే నియోజకవర్గ ప్రయోజనాలు, లేకపోతే ఆ పార్టీలో ఉన్నటువంటి నియంతృత్వ ధోరణిని తట్టుకోలేక అప్పటి వరకు ఉండి ఇమ్మీడియట్గా కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి స్వేచ్ఛ సో మాట్లాడగలగడం అంటారా, లేకపోతే నియోజకవర్గానికి కావాల్సినటువంటి పనులు చేయించుకోవడం అంటారా, లేకపోతే ఇతరత్ర ఏదైనా సరే ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు అని వారు చెప్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నేత చెప్తున్నటువంటి పరిస్థితి ఎలా చూస్తుంది బీజేపీ దీన్ని? సోదరుడు లింగం గారికి గుర్తు చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రాహుల్ గాంధీ గారు చెప్పినారు, బహుశా మేనిఫెస్టో కూడా ఇంక్లూడ్ చేస్తారు, ఉంచినారు సబ్జెక్టు. గెలిచిన ఎమ్మెల్యేని మేము పార్టీ మార్చుకోవాలంటే జాయిన్ చేసుకోవాలంటే రాజీనామా చేయించి జాయిన్ చేసుకుంటామని చెప్తున్నారు. 6 మాసాలు అయింది, 7 మాసాలే, ఇంకేం ఎక్కువేం కాలేదు. వాళ్ళు రిటర్న్లు ఇచ్చినటువంటి ఆన్ పేపర్ ఇచ్చినటువంటి వాగ్దానం అది ప్రజల ముందర పెట్టినట్టు డాక్యుమెంట్ అది. అయినా మీరు 64 సీట్లు గెలిచినారు, మళ్ళీ మీరు ఎమ్మెల్యేని తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే మీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోతున్న భయమా, దాని కారణంగా సర్కార్ పడిపోతుంది భయమా? ఇంకా పైపెచ్చు కౌన్సిల్లో కూడా ఎమ్మెల్సీ మొత్తం కూడా మీ పార్టీలో చేర్చుకుంటా ఉన్నారు. ఎథిక్స్, మొరాలిటీ, వాల్యూస్ ఏమైనా ఉన్నాయా? వారు చెప్తారు బీజేపీ గురించి. బీజేపీ కర్ణాటకలో 22 మంది జాయిన్ అవుతా అంటే రాజీనామా చేయండి ఎమ్మెల్యేకు, దాంతో మేము జాయిన్ చేసుకుంటామని చెప్పాం. ఎస్, రాజీనామా చేయించి జాయిన్ చేసుకున్నాం, ఎన్నికల్లో వాళ్ళకి టికెట్ ఇచ్చారు. మధ్యప్రదేశ్ సిమిలర్ గా, మధ్యప్రదేశ్ కూడా అంతే. మహారాష్ట్రలో మేమేం చేయలేదే. ఇంటర్నల్ తగాదాల కారణంగా శివసేనలో ఆ యొక్క పొరపాచాల కారణంగా పార్టీ విడిపోయింది. పార్టీ పెట్టినోళ్ళు సర్కార్ ఫామ్ చేస్తా ఉంటే ఎవరికొకరు చేయాలి కాబట్టి నాన్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలి, మేము మాకు బలం లేదు, మేము చేసే ప్రయత్నం చేయలేదు ఫామ్ చేయాలని వాళ్ళకి చేస్తాం. సిమిలర్ ఎన్సీపీ కూడా అదే విడిపోయింది, వాళ్ళు కొట్లాడుకున్నారు తండ్రి కొడుకు. మాకేం సంబంధం? ఇక్కడ తెలంగాణలో చాలా స్పష్టమైనటువంటి, మీరు గెలిచినా అనుకుంటున్నారు కదా, కేసీఆర్ గారి అహంకారం కారణంగా, అవినీతి అక్రమాల కారణంగా ప్రజలు బీఆర్ఎస్ ఓడించినారు, మీరు గెలవలేదు. బీజేపీ యొక్క రాష్ట్రంలో ఇతోధికంగా ఉద్యమాలు నిర్వహించి ఈ యొక్క ప్రభుత్వాన్ని కూలదొయ్యాలి అనే ఆలోచన కాకుండా పడగొట్టాలి ఓటు ద్వారా అని ప్రజల నిర్ణయానికి వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఇమేజ్ ఆకాశ లాస్ట్ 1 or 2 months లో కాంగ్రెస్ కు లాభించింది. అది మాకు బాధ లేదు, సరే మీకు అవకాశం ఇచ్చినారు జనాలు, బీఆర్ఎస్ ఓడించి. ఇప్పుడు మీకు ఆ సర్కారును మళ్ళా పడిపోయేటువంటి ప్రమాదం ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. మీ దృష్టిలో మా దృష్టిలో ఏ కోశాన కూడా బీఆర్ఎస్ పార్టీ బలపడదు, పార్టీలో చేరే వాళ్ళు ఎవరు ఉండరు. ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఉన్న చోట ఉంటే మీరు చేరుకోరు అంటే వాళ్ళ ఎమ్మెల్యే పని వాళ్ళ స్థాయిలో, మీరు ఆ పార్టీలో ఉన్నా పర్లేదు, మీ యొక్క నియోజకవర్గంలో అందరితో పాటు ఆన్ పార్ విత్ ఆల్ ఎమ్మెల్యేస్ రూలింగ్ పార్టీ సంబంధించి మేము ఫండ్స్ అని శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. ఏంటి ఆ 1500 రోజుల యాక్షన్ ప్లాన్ ఏంటి? అంటే చివరి 300 రోజుల్లో లేకపోతే 1 సంవత్సరానికి ముందు బీజేపీ యొక్క బలం అప్పుడు చూపించేటువంటి ప్రయత్నమా, లేకపోతే ఎటువంటి యాక్షన్ ప్లాన్ అయినా సరే పొలిటికల్ పార్టీస్ డెఫినెట్గా బయటికి తెలిసేటువంటి పరిస్థితులు ఉంటాయి, కానీ ఆ యాక్షన్ ప్లాన్ ఏంటా అనేది ఒక క్యూరియాసిటీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. 8 మంది నుంచి ఉన్నటువంటి బలం ఆ స్థాయికి ఏమన్నా పెరిగేటువంటి ఛాన్సెస్ ఉందా? లేకపోతే భారతీయ జనతా పార్టీ క్యాడర్ బేస్డ్ పార్టీ, ఐడియాలజికల్ గా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి పార్టీ. మా పార్టీ చేరిన తర్వాత 2-3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఆయన ఎక్కడ కదిలే పరిస్థితి ఉండదు, ఐడియాలజీ ఇంజెక్ట్ అవుతుంది. కాబట్టి ఆ యొక్క కార్యకర్తల ద్వారా పార్టీ నిర్మాణం, ఆ కార్యకర్తల ద్వారా, ఆ నాయకుల ద్వారా ఈ ప్రభుత్వం వాళ్ళు చెప్పుకుంటున్నారే ప్రజా ప్రభుత్వం అని, ఆ పార్టీ ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన మేము నిలబడి పోరాటం చేస్తాం. ఇదే యొక్క స్ట్రాటజీ. 1500 రోజులు, 5 సంవత్సరాలు, 4.5 సంవత్సరాలు మాకు ఈ 6 మాసాల్లోనే 14-15% నుంచి 35% మనం గెయిన్ చేస్తాం. అసెంబ్లీ పార్లమెంట్ కు తేడా అన్నప్పుడు డబల్. ఎంత విశ్వాసం ఉంటే బీజేపీ మీద ప్రజలు మాకు సపోర్ట్ ఇచ్చినారు. మా ఐడియాలజీ కావచ్చు, మోదీ గారి నాయకత్వాన దేశం అన్ని రంగాల్లో డెవలప్ కావడం కావచ్చు, లేకుంటే కార్యకర్తల కష్టం, గ్రామీణ ప్రాంతాల ఓటర్లు కళ్ళ
చూస్తా ఉన్నారు. ఎన్ని రోజుల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నారు, పార్టీ తమ యొక్క జీవితం అనుకుని పనిచేస్తున్నారు, లాభాపేక్ష లేకుండా ఈ నిర్మాణం కోసం పనిచేస్తున్నారు. ఈ పార్టీ దేశం కోసం పనిచేసే పార్టీ, కుటుంబం కోసం కాదు, డబ్బుల కోసం కాదు అని భావించే కార్యకర్తల ఆ ముఖం చూసి పార్టీకి ప్రజలు ఓటేస్తారు. సో ఇది ఆల్ 1500 డేస్ డెఫినెట్ గా మేము ఇదే పని చేస్తాం, ప్రజలతో మమేకమై పనిచేస్తాం, అవసరమైనప్పుడు ఉద్యమాలు రూపకల్పన చేసి ఉద్యమాలు నిర్వహిస్తాం, ఎండగడతాం కాంగ్రెస్ పార్టీకి. ఎన్ని ప్రామిసెస్ మురళి గారు బాగా చేస్తా ఉన్నారు. ఏ ప్రామిసెస్ చెప్పి మీరు ఓటు పొందారో, ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటు వేసినారో, ఫ్రీ అంటే 2000 అంటే 4000. అరే విచిత్రం. ఏ ఒక్కటైనా కానీ మీరు మొదలు పెట్టారా? ఎక్సెప్ట్ మహాలక్ష్మి పేరు మీద మహిళలకు బస్సులు, ఆ బస్సులు కూడాను సగం బస్సులు నడపట్లేదు, మహిళలే తిడుతా ఉండరు. అనవసరం మేము డిమాండ్ చేస్తామా, అడిగినామా మిమ్మల్ని టికెట్, ఫ్రీ బస్సు టికెట్ లేకుండా ఎందుకు పెట్టారని చెప్పి చాలా చాలా ఏకంగా మాట్లాడుతా చూద్దాం. మిగతా అన్ని ఏమి కూడా స్టార్ట్ చేయలేదు. ఒక్క స్ట్రోక్ తోని ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, అందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి మాట ఏంటి అంటే, ఇచ్చినటువంటి 6 హామీల్లో ఎంతవరకు అమలు చేశారనే దానికి సంగతించి పక్కన పెడితే మాత్రం కంప్లీట్గా స్టేట్లో ఈ పార్టీలు మారేటువంటి ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కొడుతున్నటువంటి రాజకీయాల గురించే మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ హామీల గురించి అంటే ఉంటే ఉండొచ్చేమో మనసులో, కానీ ప్రజెంట్ మాత్రం కంప్లీట్గా అటు డైవర్ట్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక సాదిక్ గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్, వారితో కూడా మాట్లాడదాం. సాదిక్ గారు నమస్తే అండి. మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి సాదిక్ గారు ఒకసారి. ఎస్ తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయాలు నడుస్తున్నాయా, లేకపోతే ఎలక్షన్ మూమెంట్లో ఉన్నటువంటి హీట్ కన్నా ఎక్కువగా కూడా ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ నడుస్తున్నటువంటి పరిస్థితి? కాంగ్రెస్ పార్టీ పాలన మీద శ్రద్ధ పెట్టట్లేదు, ఈ వలసల మీద శ్రద్ధ పెడుతోంది. ఇప్పటికిప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీ భయపడుతోందా, లేకపోతే బలం పెంచుకుందామని చూస్తోందా, లేకపోతే ఇటువంటి రాజకీయాలకు ఎందుకు పాల్పడుతోంది? రివెంజ్ పాలిటిక్స్ చేస్తే ఈ స్థాయిలో చేస్తారా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్. ఏం చెప్తారు మీరు? అది ఖచ్చితంగా పక్తు రాజకీయాలని మనకు ఇంతకు ముందు 10 సంవత్సరాల క్రితం విన్న మాటని వాళ్ళు నిజం చేస్తారు. మేము పక్తు రాజకీయాలు చేస్తాం, ఉద్యమం వచ్చినాక మేము రాజకీయాలు చేస్తాం, మా రాజకీయాలు అంటే ఇట్లనే ఉంటాయి అని చెప్పడం వల్ల ఏం జరిగిందంటే వీళ్ళు కూడా చేయడం, ఒకరిని చూసి ఒకరిని చేయడం తప్ప ఒక రాజకీయ పార్టీ నుంచి మరొక రాజకీయ పార్టీ, ఏ రాజకీయ పార్టీ కూడా మేము కరెక్ట్ రాజకీయాలు చేస్తాం, భక్త రాజకీయాలు వదిలిపెట్టి కరెక్ట్ రాజకీయాలు చేస్తామనే భాష రావట్లేదు. కరెక్ట్ రాజకీయాలు అంటే ప్రజలకు ఇష్టమైనటువంటి విలువలు కలిగినటువంటి రాజకీయాలు చేస్తామని అంటున్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, అటు వాళ్ళు ఉన్నారు. ఈ బీజేపీ వాళ్ళకు ఏం అవసరం పడిందండి? మనకి ఎంపీ సీట్లకు ఎంపీ క్యాండిడేట్స్ తీసుకురావడానికి వాళ్ళకి ఏం అవసరం పడింది? వాళ్ళ దగ్గర నాయకులు చాలా మంది ఉన్నారని చెప్పారు కదా ఇంతకుముందు సార్. వాళ్ళకి ఏం అవసరం పడింది అని మనం బీజేపీ వాళ్ళని అడుగుతాం. వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఏం అవసరం అండి? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి కూడా ఏం అవసరం, ఎమ్మెల్యేలు ఏం అవసరం? అంత మాట అస్థిరత్వం అంటే వాళ్ళు ఏం భయపడుతున్నారంటే అధికారం పరమావధి. దేర్ గోల్ ఈజ్ ఓన్లీ టు గెట్ ద పవర్, దేర్ గోల్ ఈజ్ నాట్ ఫర్ ది పీపుల్. అంటే ప్రజా సంక్షేమాన్ని విడిచిపెట్టి చేసే రాజకీయాలు ఇవన్నీ కూడా విలువలు లేని రాజకీయాలు. అటు బీఆర్ఎస్ చేసి చూపించింది. వాళ్ళకి ఏం అవసరం ఉండేనండి? సెకండ్ టైం బీఆర్ఎస్ వాళ్ళకి ఏం అవసరం ఉండే? వాళ్ళు వద్దని చెప్పేవాళ్ళు కదా, వాళ్ళు చేయలేదు. బీఆర్ఎస్ వాళ్ళు ఒకవైపు చేసిండ్రు. బీజేపీ వాళ్ళకి ఏం అవసరం ఉండేనండి? వాళ్ళ కార్యకర్తలు లేకుండా వాళ్ళు పారాచూట్స్ టికెట్లు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎంపీ సీట్లు పారాచూట్లకు టికెట్లు ఇచ్చిండ్రా? కాదు, వాళ్ళు దాన్ని ఒప్పుకోవాల్సిందేనా? ఇక 3వ వర్గానికి వస్తే కాంగ్రెస్ ఇప్పుడు చేస్తుంది. మనం ఎవరిని అంటే రాజకీయాలంటే గిట్లనే ఉంటుంది. దిస్ ఈస్ ద పొలిటిక్స్, దీస్ ఆర్ ది పొలిటిక్స్ అని చెప్పే ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ దీస్ ఆర్ నాట్ ద పొలిటిక్స్. ఇవి రాజకీయాలు కావు, ఇవి పక్తు రాజకీయం కాదు, ఇది కరెక్ట్ రాజకీయం కాదు. ఇది ఏదో మేము చాలా స్ట్రిక్ట్ గా ఉంటాం, డిసిప్లిన్ గా ఉంటాం అని చెప్పుకునే రాజకీయ పార్టీలు కూడా ఇట్లాంటి ఆలోచనలకి వస్తాయి. ఇట్లాంటి వాటిని ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకు గమనిస్తున్నారంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు ఎందుకు అధికారంలోకి వచ్చిందో ఆ పార్టీ మంచిది కాదని, ఆ పార్టీలో మాకు ప్రయోజనాలు లేవని, లేకపోతే మాకు హక్కులు రావట్లేదని, మా సంక్షేమ పథకాలు రావట్లేదని, లేకపోతే మా మాట వినట్లేదని, ఏకపక్షంగా రాజ్యం నడుస్తుందని
ప్రజలకు హక్కులు లేవని ఏదో ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని మార్చిన తర్వాత ఈ ప్రభుత్వం మొత్తం ఏకాఏకిన పాలనను వదిలిపెట్టేసి ఈరోజు నిరుద్యోగులు మేము కోదండరాం ఇంటి నుండి ముట్టడిస్తాం, ఈరోజు నిరుద్యోగులు మేము రోడ్ల మీద పడుతున్నామని మాట్లాడుతున్నప్పుడు వాటి మీద దృష్టిని కేంద్రీకరించాల్సిన రాజకీయాలు, ఆ రాజకీయ అధికారాలు ఎందుకో గాని మా స్థిరత్వం కొరకు మేము ముందు స్థిరపడాలి. ఒక విషయం అండి, రాజకీయ పార్టీలకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే మేము ఓడిపోయినా సరే మేము కొన్ని విలువలకు కట్టుబడి ఉంటాము, మేము అధికారాన్ని కోల్పోయినా సరే ప్రజలకి ఒక మంచి విలువల గల రాజకీయ పార్టీగా మా పార్టీని చూపిస్తాము అని ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా ఇది ఒక్కరిని చెప్పమనండి, గుండె మీద చేసుకొని మనం ప్రతి ఒక్కరి చరిత్ర దిద్దాం. ఏ ఒక్కరు లేరండి. ఎందుకు నేను అదే ప్రశ్న అడుగుతాను, బీజేపీని కానివ్వండి. అంటే ప్రజలు ఇంత పారదర్శకమైనటువంటి రాజకీయాలని అర్థం చేసుకుంటారా, లేకపోతే కాంగ్రెస్ బలం పెరుగుతుంది కాబట్టి, కాంగ్రెస్ బలపడుతుంది కాబట్టి అందరూ వెళుతున్నారనేటువంటి దాంట్లో చూస్తారా, ఎలాగో అధికారంలో లేరు కాబట్టి 4.5 ఏళ్ళైనా అధికారం ఉన్నటువంటి పార్టీలు ఉండాలి కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనేటువంటి ఒక కోణంలో చూస్తారా, లేకపోతే రాజ్యాంగబద్ధంగా ఉండేటువంటి రాజకీయాలనే ప్రజలు చూస్తారా అనేది ఒక కాన్సెప్ట్. అంటే రాబోయే ఎన్నికల్లో డెఫినెట్గా ఈ కోణం అనేది రిఫ్లెక్ట్ అవుద్ది కాబట్టి, సో ప్రజలు చూసేటువంటి కోణం ఏంటి, ఇటువంటి రాజకీయాలన్నీ కూడా ప్రజలకి ఈ రీతిన అలవాటు చేయడం అంటారా, అర్థం చేసుకునేటట్టు పార్టీలు ప్రయత్నిస్తున్నాయంటారా, అసలైనటువంటి రాజకీయాలని పక్కన పెడుతున్నారనేటువంటి మాట కూడా మీరు చెప్పడం జరిగింది. ప్రజలు చూడాల్సినటువంటి కోణం ఏంటి? ఇక్కడ ప్రజలు ఏం చూస్తారంటే గతంలో 10 సంవత్సరాల్లో ఉప ఎన్నికలు వచ్చి గత 10 ఏళ్ళలో వస్తే కాంగ్రెస్ వాళ్ళే ఇక్కడ పోటీ చేస్తే అందరూ ఒక మాట చెప్పారు, కాంగ్రెస్ గెలిపిస్తే ఏం లాభమే, కాంగ్రెస్ కోటేస్తే టక్మని పోయి మళ్ళీ బీఆర్ఎస్ లో జాయిన్ అవుతారు అని ఆ రోజు ఎన్నికల్లో ప్రజా ఎజెండాగా ఆ మాట వచ్చింది. అంటే మీరు గమనించండి, ఒకరిని గెలిపిస్తే ఏం లాభం అని. రేపు రాబోయే ఎన్నికల్లో వీళ్ళకు ఒక ఆలోచన ఉంటది, ఏ పార్టీని నమ్మాలి ఏ పార్టీని నమ్మొద్దని కాదు, ఎవరిని గెలిపించుకున్నా అధికార పార్టీలోకి ఏ పార్టీ వస్తే వాళ్ళే వెళ్ళిపోతారు అనే ఒక అపనమ్మకాన్ని, ఒక విలువలు లేనటువంటి విధానాన్ని మన ప్రజల్లోకి తీసుకు అప్పుడు ఏమంటారు, ఎందుకంటే దేర్ ఈజ్ నో ప్రెషర్ ఫ్రమ్ ది పీపుల్. ఇప్పుడు నా నియోజకవర్గంలో నిలబడ్డటువంటి ఎమ్మెల్యేని నేను శాసించలేను, నువ్వు ఈ రాజకీయ ఏ గుర్తు మీద నిలబడ్డావో ఆ గుర్తులనే ఉండు అని శాసించగలే శక్తి సామర్థ్యాలు ఇవ్వగలిగినటువంటి చట్టాలు లేవు. ఎస్ సాదిక్ గారు, అలాగే ఇప్పుడు ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తూ ఉన్నారు, ఇప్పుడే అది లైవ్ కూడా వస్తుంది. ఒక ఎమ్మెల్యే చేరారు, రేపు అరికపూడి గాంధీ శేర్లింగపల్లి ఎమ్మెల్యే వారు కూడా చేరబోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉండగానే ఒక ఎమ్మెల్యే జాయిన్ అయిపోతున్నటువంటి పరిస్థితి చాలా సాధారణంగా. అంటే ఇప్పుడు మనం ఏం చూడబోతున్నామంటే కండువాలు కప్పే కార్యక్రమం ఒకటి జరుగుతుంది. అవును, మేము మీ రాజకీయాలకు వ్యతిరేకం కాదు, కానీ ఏ సంకేతాలు ఇస్తున్నారు మీరు ప్రజలకి, మీరు ప్రజలకి ఏ సంకేతాలు ఇస్తున్నారు? సరే, రాష్ట్రం మొత్తం ఎలా చూస్తారనే సంగతి పక్కన పెడితే ఇప్పటి వరకు ఆ ఓటు వేసినటువంటి ప్రజలు ఎలా చూస్తారనేటువంటి కోణం ఉంటుంది కదా, దాన్ని ఎలా చూడాలి అసలు మనం? ఖచ్చితంగా సిగ్గుతో తల వంచుకోవాల్సిన విషయం వస్తుందండి. దానికి ఏదో రంగులు పూసి మన కార్యక్రమం చెప్తాం. ఒక పార్టీ సింబల్ మీద నిలబడ్డ వ్యక్తి, ఒక పార్టీ సింబల్ మీద గెలిచిన వ్యక్తి, ఆ పార్టీ యొక్క బీఫామ్ మీద గెలిచిన వ్యక్తి ఒక విలువలు కలిగి ఎక్కడున్నాడు? రేపు ఏమవుతుందంటే అందరికి ఒక సంకేతం పోతుంది, ఏ పార్టీని గెలిపిస్తే ఏమున్నది గర్వకారణం, అందరు ఎమ్మెల్యేలు పోయేది అధికార పార్టీలో. ఎంత విచిత్రమైనటువంటి ఒక సంకేతాన్ని ఇస్తున్నాం, ఎంత నీచమైనటువంటి రాజకీయ సంస్కృతికి మనం అధ్యస్తున్నాం, ఎంత దిగజారిపోయేటువంటి రాజకీయ సంస్కృతి అని మేము అంటాం. ఎందుకంటామంటే ఒక విలువలు లేకుండా ఓటుకు విలువ ఉంటుంది, ఆ ఓటు విలువలు మీరు మార్చలేరు అని మనం ఖచ్చితంగా చెప్పగలుగుతామా? ఎందుకంటే వాళ్ళు రాజకీయ పార్టీని మారుస్తారు, అధికారం ఎటువైపు ఉంటే అటు పోతుంది. అంటే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే తక్కువ ఒక ప్రతిపక్షాన్ని గట్టి ప్రతిపక్షం అంటూ ఉండదు. ఇక్కడ చాలా డేంజర్ అండి ఇది. ప్రజాస్వామ్యంలో జరిగేది ఏంటంటే మేము ఏకస్వామ్యంగా రాజకీయాలను చేస్తాము, అధికారాన్ని నడిపిస్తాము.
ఎందుకంటే మాకు ఫుల్ ఎమ్మెల్యేలు ఎవరైనా కూడా అధికార పార్టీ వైపు ఉంటారు కాబట్టి ప్రతిపక్షం అనేదే ఉండదు. ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలని ప్రజాస్వామిక సూత్రం కాదు. అంటే రాజకీయమా లేకపోతే అంటే ఒక ప్రశ్న, రాజకీయమా లేకపోతే స్వార్థపూరిత రాజకీయం అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అయితే రైజ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం దాన్ని నిజంగా ప్రజలు ఆ నియోజకవర్గంలో ఒక సింబల్ మీద వెళ్ళి ఓటు అడిగి తర్వాత ఇమీడియట్గా కండువ కప్పుకునేటప్పటికీ ప్రజలు అంటే వాళ్ళ భావన నిజంగా మనల్ని పిచ్చివాళ్ళని చేశారా, లేకపోతే వాళ్ళ ప్రయోజనం వాళ్ళు చూసుకున్నారా, లేకపోతే ప్రజలకు ఒక క్లారిటీ ఇచ్చి పార్టీ మారితే బాగుండేది అనేటువంటి ఒక స్పందన కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఆ స్థాయిలో ఇప్పటివరకు కూడా ఏ ఎమ్మెల్యే కూడా చేయనటువంటి పరిస్థితి. నియోజకవర్గంలో ఏదైతే ఎన్నికల ప్రచారం చేశారో అదేవిధంగా ప్రచారం చేసుకుంటే నేను మీ ప్రయోజనాల కోసమే పార్టీ మారుతున్నాను అని ఎక్కడా కూడా ఒక కాన్ఫిడెంట్ ప్రకటన చేయకుండా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలే తప్ప మీరు చెప్పినట్టుగా ఆ స్థాయిలో పారదర్శకంగా రాజకీయాలు చేసేటువంటి రాజకీయ నేతలు అయితే లేనటువంటి పరిస్థితి. మాట్లాడదాం దీనికి సంబంధించి. ఎస్ లింగయ్య యాదవ్ గారు, భారతీయ జనతా పార్టీ చెప్పినట్లుగా ఏం చెప్తారు మరి దీనికి సంబంధించి? స్వార్థపూరిత రాజకీయాలు, రివెంజ్ పాలిటిక్స్ తప్ప పాలన అంతా కంప్లీట్గా పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఏం చెప్తారు? అలా ముందుగా భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడే ముందు వాళ్ళు 10 ఏళ్లుగా దేశంలో ఏం చేస్తారో కూడా చెప్తే బాగుంటుంది. ఇవాళ బీజేపీలో జాయిన్ అయితే ఏదో మనం చిన్నప్పుడు యాడ్ వచ్చేదండి, అంటే నిర్మా సోపు, అది నిర్మా సోపు వాడితే అంతా వైట్గా వచ్చినట్టు బీజేపీలో జాయిన్ అయితే ఏ కేసులు ఉండయి, సిబిఐ కేసులు ఉండయి, ఈడీ కేసులు ఉండయి, ఐటీ రైడ్లు ఉండయి. ఇవాళ ఆ పార్టీలో జాయిన్ అయిన వ్యక్తులు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకే చూసుకుంటే సీఎం రమేష్ ఎవరండి, ఎందుకు రిజైన్ చేయలేదండి? రాజ్యసభకు సుజనా చౌదరి ఎవరండి, ఎందుకు రాజ్యసభకు రిజైన్ చేయలే? అంటే వీళ్ళు మాట్లాడుతుంటే ఎంత హిపోక్రేట్స్ అన్నమాట బీజేపీ. ఎందుకే వాళ్ళు మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి. ఇవాళ వాళ్ళు మాట్లాడుతారు బీజేపీ అంటే సిద్ధాంతం దేశం కోసం. ఏం సిద్ధాంతం ఉందండి? వాళ్ళు ఎవరైనా దేశ స్వాతంత్ర యుద్ధంలో పాల్గొన్న 4 పేరు చెప్పమనండి బీజేపీ వాళ్ళు. ఇవాళ ఈటల రాజేంద్ర ఎక్కడి నుంచి వచ్చిండండి, ఎప్పుడు వంట పట్టిందని ఆర్ఎస్ఎస్ బీజేపీ సిద్ధాంతం ఆయనకు? అంటే నేను ఏమంటున్నా, వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇవాళ దేశవ్యాప్తంగా అదే చెప్తారు, సిండేలని ఎగదోసి ఎక్కడ ప్రభుత్వాలు కూలగొడతారనే భయంతో కదా. ఇవాళ వాళ్ళ మాట వింటే వాళ్ళ మీద ఐటీ రైడ్లు ఉండయి, వాళ్ళ మాట వింటే సిబిఐ రైడ్లు ఉండయి, వినకపోతే వాళ్ళ మీద రైడ్లు, అరెస్టులు. ఇవే కదా దేశంలో 10 ఏళ్లుగా జరుగుతుంది. మళ్ళీ వాళ్ళు కూడా మాట్లాడితే ఎట్లండి? ఇవాళ ఇంతకుముందుకే పెద్దలు సాదిక్ గారు చెప్పినట్టు ఇవాళ మన బీజేపీ మరి ఎంపీ నుంచి పోటీ చేసిన ఎంతమంది బయట బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిరండి? అంటే వాళ్ళు కనీసం చెప్పే ముందు వాళ్ళు ఏం చేసిరు కూడా మాట్లాడుకోవాలి. అంతే తప్ప ఏదో ఉట్టిగా బురద చల్లితే ఇవాళ దేశంలోనే ప్రజాస్వామ్యంగా లేకుండా 10 ఏళ్లుగా నియంతృత్వంగా నడుస్తున్నటువంటి మోడీ గారు, రాజ్యాంగాన్ని మార్స్తామని చెప్తున్నటువంటి మోడీ గారు, అసలు కాంగ్రెసే ప్రధాన ప్రతిపక్షం, ప్రతిపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఉండొద్దని చెప్పినటువంటి వ్యక్తి మోడీ కదా. ఇవాళ అదే కాంగ్రెస్ ఇవాళ దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఇవాళ నిలబడింది. అసలు కాంగ్రెస్ ముక్త భారతం తిరిగిరు కదా. అంటే ప్రజాస్వామ్యంలో మరి ప్రతిపక్ష పార్టీలు ఉండొద్దా అండి? వాళ్ళు కదా చెప్పేది, మళ్ళీ ఏదో నీతులు చెప్తారు వాళ్ళు. అందుకని రాహుల్ గాంధీ కూడా దీనికి చెప్పినటువంటి పరిస్థితి, మేము ఎక్కడా కూడా చేరికలకు వ్యతిరేకము, ఒక పార్టీలను అంటే ప్రభుత్వాలను కూలగొట్టడం కానీ వీటన్నిటికి మేము వ్యతిరేకంగా ఉంటాం అనేటువంటి మాట. బట్ తెలంగాణలోకి వచ్చేటప్పటికి కేసీఆర్ మీద ఉన్నటువంటి కోపం అంటారా, లేకపోతే కేసీఆర్ ఒక నిమిషం మెర్జ్ చేస్తానని చెప్పేసి మాట తప్పారు, కాంగ్రెస్లో విలీనం చేస్తానని చెప్పి మాట తప్పి తర్వాత గవర్నమెంట్ను ఫామ్ చేసుకున్నారనేటువంటి ఒక తత్వం, కేసీఆర్ని నమ్మేటువంటి ప్రసక్తే లేదు అని కొన్ని మాటలు చెప్పినటువంటి వ్యక్తి ఎందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చేరికలను అంత ప్రోత్సహిస్తోంది అనేటువంటి మాట. వాళ్ళు వస్తామన్నారు కానీ చేర్చుకోము అని అంటే పోయేది కదా ఆ స్థాయిలో, మరి ఎందుకు? చెప్తానండి, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మీరు అసెంబ్లీలో స్పీచ్ కూడా చూడండి, చాలా స్పష్టంగా చెప్పారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్షం ఉండాలి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మీరు అసెంబ్లీకి సలహాలు సూచనలు ఇవ్వండి, ఈ ప్రభుత్వాన్ని నేను చెప్తున్నా. అయితే అట్లాంటి పార్టీ కదా ప్రజాస్వామ్యంలో పాలకపక్షం ప్రతిపక్షం 2 ఉండాలని కోరుకునే పార్టీ, నమ్మే పార్టీ, ఈ దేశంలో ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అయితే ఇక్కడ మనం ఒక చిన్న క్లారిటీ అర్థం చేసుకోవాలి. ఇవాళ తెలంగాణ ప్రజల చేత తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి మాకు 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చారు. మరి ఏ విధంగా మీరు కూలగోస్తాం పేల్చేస్తాం అని ఎట్లా అంటారండి? అంటే మీరు కూల్చేస్తుంటే పేల్చేస్తుంటే ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉందంటే మేము ఏం చేయాలి, ఎట్లా కాపాడుకోవాలో తెలంగాణ ప్రజలకు తెలుసు కదా, అందుకే కాపాడుకుంటున్నాం. దాంట్లో తప్పే ఉందండి? నీవు నేర్పిన విద్య నీరజాక్ష. ఇవాళ అంటే పార్టీలో ఉన్నటువంటి 64 మంది మెంబర్స్ను కూడా కాంగ్రెస్ పార్టీ సేఫ్ జోన్లో ఉంచుకోలేకపోతుందా అనేటువంటి ఒక ప్రశ్న అయితే ఒక నిమిషం. జాతీయ నాయకత్వం వాదన ఒకలా ఉంటుంది, రాష్ట్ర నాయకత్వం వాదన రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత రెండు కూడా డిఫరెంట్ యాంగిల్స్లో వెళ్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలు ఇంతకుముందు ఒకటే వాదం జాతీయవాదం ఉండేటువంటి పరిస్థితి, ఇప్పుడు రాష్ట్రవాదం వేరే జాతీయవాదం వేరే. ఆ స్థాయిలోనే నాయకుల చేరికలు కావచ్చు, పరిపాలన కావచ్చు, ఇతరత్ర అన్నీ జరుగుతున్నాయనే దానికి రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయాలని ప్యారలల్గా చూసుకుంటే ఉండేటువంటి పరిస్థితి. నేను ఏకీభవిస్తారు?
డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ. మా నాయకత్వం ఇవాళ మన జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, మా లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇవాళ రాహుల్ గాంధీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అందరూ నాయకులు కలిసే నిర్ణయాలు తీసుకుంటే ఏ నిర్ణయం అయినా కూడా కాంగ్రెస్ పార్టీలో సమిష్టిగా నిర్ణయాలు జరుగుతాయి. గతంలో కేసీఆర్ లెక్క ఫామ్ హౌస్ లో కూర్చొని ఆయనకి ఎప్పుడు ఏది అనిపిస్తే అది చేసేది ఇక్కడ ఉండదు. ఇవాళ బీజేపీలో కూడా చూడండి, మోడీ అమిత్ షా తర్వాత కనీసం మాట్లాడడానికి కూడా స్వేచ్ఛ లేదు. వాళ్ళ జాతీయ అధ్యక్షుడు ఎప్పుడన్నా నిర్ణయాలు తీసుకుంటాడా అండి? మోడీ అమిత్ షా అంటాడు, కానీ వాళ్ళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరండి? నడ్డా గారు ఎప్పుడైనా కనీసం మనకు కనబడతారా? నేనేమంటున్నా అంటే వాళ్ళు మాట్లాడతారు ఏదో వేగ్గా. ఇవాళ కాంగ్రెస్ పట్ల ఏ నిర్ణయం అయినా కూడా డెఫినెట్ కూడా మా జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం అన్ని కలిసి తెలంగాణ అభివృద్ధి సంక్షేమ రాష్ట్ర పరిధిలో ఉండేటువంటి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర నాయకత్వానికి లేదు. ఎందుకు లేదండి? ఇప్పుడు నేను అదే చెప్తున్నాండి, ఒక ప్రజాస్వామ్యబద్ధంగానే ఏ నిర్ణయమని ఇక్కడ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మిగతా మంత్రులు అందరు కలిసి నిర్ణయాలు ఒక సమిష్టి నిర్ణయం అంటున్నాం. ఇవాళ ఇదే మోనార్కీ పరంగా వేరే, ప్రభుత్వం పరంగా వేరేలాగా చూసేటువంటి పరిస్థితులు. అంటే జాతీయ నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో జాతీయవాదానికి సంబంధించి, జాతీయ విధానానికి సంబంధించి పక్కన పెట్టండి, ప్రభుత్వ పాలనలో కూడా మంత్రుల నియామకం కావచ్చు, లేకపోతే అవి రాజకీయాలతో ముడిపడి ఉంటాయి. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులని బేరీజ్ వేసుకొని ఒక్క మంత్రి పదవి కూడా రాష్ట్ర నాయకత్వం చేతిలో లేదు అనేటువంటి కొన్ని విమర్శలు. ఇవన్నీ విమర్శలే అండి. నేను అదే చెప్తున్నా, బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళకి ఈ ప్రభుత్వం మీద ఏం మాట్లాడో తెలియక విమర్శలే చేస్తున్నారు. నేను ఏం చేసినా కూడా చూడండి, ప్రజలు అలా చూస్తారా? ఒక నిమిషం, ప్రజలు అలా చూస్తారా? లేకపోతే పార్టీలు ఆరోపిస్తున్నట్టుగా చూస్తారా? లేకపోతే జాతీయ పార్టీ విధానాలు ఎలానే చూస్తారా? లేకపోతే గతంలో టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ గా ఉన్నటువంటి టీఆర్ఎస్ లో జరిగినటువంటి పరిణామాలను కూడా బేరీజ్ వేసుకుంటారా? చూద్దాం, మాట్లాడదాం. రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నాయి పరిణామాలు అనే దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఎలా చెప్తుంది? అంటే దీనికి సంబంధించి కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు, బీజేపీ వైపు వెళ్ళట్లేదు అనేటువంటి ఉద్దేశంతో బీజేపీ అలా మాట్లాడుతోంది అనేటువంటి కొన్ని కామెంట్స్ అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ ఎలా తీసుకుంటుంది దీన్ని? మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. మాట్లాడండి, వినిపిస్తుంది. ఆ రెండు పార్టీల యొక్క క్యారెక్టర్ కానీ వాళ్ళ యొక్క పనిచేసే విధానం కానీ ఒకటే ఉన్న, తేడా ఏం లేదు. సో వారు మమ్మల్ని అడుగుతారు, మా పార్టీలో కూడా చేరండి అని చెప్తాం మేము. పార్టీలో చేరండి, ప్రజలను అంతా కూడా సమర్థించండి, మా సిద్ధాంతానికి కట్టుబడి రండి అని చెప్తాం. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలో ఎంపీని మేము ఎక్కడ చేర్చుకోలేదు. చేరుతా ముందుకు వస్తే రాజీనామా చేయించినాం. వాళ్ళు చెప్పిన గారు నలుగురు రాష్ట్ర మెంబర్లు, నలుగురే ఉన్నారు ఆ పార్టీలో. రాజ్యాంగబద్ధంగా యాంటీ డిఫెక్షన్ లా కింద అప్లై అయ్యేటట్టుగా అఫెక్ట్ కాకుండా ఉన్న పరిస్థితి. ఆ రోజు నలుగురు జాయిన్ అయినారు. తేడాలేదండి. మీరెక్కడైంది? బీఆర్ఎస్ చేసింది సిట్టింగ్ ఎమ్మెల్యే, తెలుగుదేశం ఎమ్మెల్యే మినిస్ట్రీ తలసానికి. మీరు ఎమ్మెల్యే అందరినీ, వాళ్ళందరూ ఎమ్మెల్యే మీ పార్టీ వాళ్ళు తీసుకున్నారు. అప్పుడు సేమ్ రివెంజ్ మీరు తీసుకుంటా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పదవులు ఇస్తా ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యేలు ఒక్కటే ఆలోచించాలి, కాంగ్రెస్ సర్కార్ ఆలోచించాలి, ఆ రుజువు కూడా చేసుకోవాలి. మా పార్టీలో చేరకున్నా మీ అసెంబ్లీ సెగ్మెంట్ లో మేము పనిచేస్తాం. అప్పుడు మనసు మారితే ఎలక్షన్ ముందు చేరని గొప్ప మాట చెప్పండి. చెప్తారు వాళ్ళు? ధైర్యం ఉందా? గవర్నమెంట్ కు థ్రెట్ లేదు. మరి పార్టీలో చేరకుంటే ఆ ప్రాంతంలో డెవలప్ కాదు అనే ఆలోచన కావచ్చు. ఈ ఎమ్మెల్యేలు పోతున్నారు, లేదా డబ్బుల ఆశకు పోతున్నారు, లేదా పదవుల ఆశకు పోతా ఉన్నారు. పైరోళ్ళకి అవకాశం ఏముండదు. శ్రీరెడ్డి గారు చాలా పెద్ద టాల్ పర్సనాలిటీ, చాలా పెద్ద పర్సనాలిటీ పోచారం గారు. హలో, వినపడుతుంది, ప్లీజ్. ఆ యొక్క శ్రీనివాస్ రెడ్డి గారికి ఎవరు కానిస్టేబుల్ జమీందార్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసే పరిస్థితి లేకుండా ఆ పవర్ అటువంటి శ్రీనివాస్ గారు వీడియో ఆఫ్ లో ఉంది. శ్రీనివాస్ గారు వీడియో ఆఫ్ లో ఉంది, కొంచెం ఆన్ లో పెట్టండి ప్లీజ్. అదే కన్ఫ్యూజ్ అయ్యాను నేను. ప్లీజ్. ఎక్కడ కట్ అయింది? ప్లీజ్ మాట్లాడండి. సో ఆన్ అయిందా? హలో సార్, అవ్వలేదు, ప్లీజ్ చూడండి ఒకసారి. ఎందుకో మరి, ఒక్క నిమిషం. రైట్, ఒకసారి అది మీరు వెరిఫై చేసుకోండి. నేను మళ్ళీ మీరు వెరిఫై చేసుకోండి, మళ్ళీ మాట్లాడతాను నేను మీతోటి. సాదిక్ గారు, ప్రస్తుతానికైతే తెలంగాణ ప్రజలు చూస్తున్నటువంటి విధానానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో కూడా నేను కొన్ని కామెంట్స్ చూసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్గా ప్రజలకు ఒక క్లారిటీ ఇచ్చి చేర్చుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక మాట క్లియర్ కట్గా భయపడుతోందా, లేకపోతే ఇతరత్ర
ఒకళ్ళు ఏదో ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బెదిరించినంత మాత్రాన ఈ స్థాయిలో అంటే మేము గేట్లు తెచ్చామని చెప్తున్నప్పటికీ కూడా ఆ స్థాయిలో వస్తున్నారంటే వాళ్ళు భయపడ్డారా? అవతలలో ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భయపడి ఇమ్మీడియట్గా వచ్చేస్తున్నారా అనేటువంటి చాలా రకాల క్వశ్చన్స్, ఒక కన్ఫ్యూజన్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పారదర్శకమైనటువంటి పాలిటిక్స్ని ప్రస్తుతం కాదు రాబోయే రోజుల్లో కూడా చూసేటువంటి పరిస్థితులు అయితే లేవు. అసలు రాజకీయాల్లో ఏం జరుగుతుందో ప్రజలకి ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది, అధికార పార్టీ కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ అనేటువంటి కొన్ని మాటలు ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఉదయ్పూర్ వాళ్ళ ఒక పాలసీ, ఉదయ్పూర్ లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాల్లో కాంగ్రెస్ జాతీయ పార్టీ ఏం చేసిందంటే, మేము ఫిరాయింపులను ప్రోత్సహించము, ఫిరాయింపుల చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి, ఫిరాయింపుల చట్టాన్ని ఇంకా పటిష్టంగా చేయాలి, ఫిరాయింపులను ప్రోత్సహించమని ఉదయ్పూర్ తీర్మానం ఉంది. అది మీరు అన్నట్టు జాతీయ విధానం. ఆ జాతీయ విధానానికి మనం వ్యతిరేకంగా పోతున్నాం కదా అని ఇటీవల జీవన్ రెడ్డి గారు ప్రశ్నలు లేవనెత్తింది తెలంగాణలో. మనమే అనుకున్నాం కదా, మరి ఎవరిని పడితే వాళ్ళని చేంజ్ చేసుకుంటున్నాం కదా అని ఒక పెద్ద ప్రశ్న ఆయన లేవనెత్తితే ఇది ఢిల్లీ వరకు జరిగింది విషయం. ఢిల్లీలో దీని మీద చర్చ జరిగింది. ఏంటి మరి జీవన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, లేదు మనం ఉదయ్పూర్లో చేసిన తీర్మానం గురించి ఆయన మాట్లాడుతున్నారు, మనం ఉదయ్పూర్లో చేసిన తీర్మానం తెలంగాణకు వర్తించుతా అని చెప్తున్నారంటే, పార్టీ అధిష్టానం జీవన్ రెడ్డి గారిని బుజ్జగించింది. ఏమని చెప్పిందంటే, మీ తెలంగాణలో ఉన్న పరిస్థితి వేరు, జాతీయ పరిస్థితి వేరు, కాబట్టి ఇక్కడ రాష్ట్రానికి అనుగుణంగా వాళ్ళు కొంతమంది తీసుకొనివ్వండి, ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు తీసుకొనివ్వండి, లేకపోతే పార్టీ రేపు బీజేపీ బీఆర్ఎస్ కలవబోతున్నాయి. ఆల్రెడీ నా దగ్గర ఒక స్కెచ్ ఉంది అని కేసీఆర్ అనౌన్స్ చేసింది, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పి. ఆయన దగ్గర ఉన్న ప్లాన్ ఏంటిదంటే, వీళ్ళకి ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసింది ఏంటంటే, బీఆర్ఎస్ బీజేపీతో కుమ్ముక్కు అవుతున్నాడు, రేపు బిడ్డను కాపాడుకోవాలంటే తప్పని పరిస్థితి, కాబట్టి మేము వెంటనే మనం చదువుకోవాలి. ఆ సర్దుకునే ప్లాన్ లోనే ఆ పార్టీ అధిష్టానం నుంచి ఒక చాలా క్లియర్ గా వాళ్ళకు మనము ఈ ఉదయ్పూర్ తీర్మానం ఏదైతే ఉందో మనం తెలంగాణకు మినహాయిస్తున్నాము, మనం వేచి చూద్దాం, కొద్దిసేపు మీరేం మాట్లాడకండి, కొన్ని చేరికలు కానివ్వండి, మనము పరిస్థితులను బట్టి ప్రాంతాలను బట్టి విధానాలని మార్చుకునేటువంటిదేనా రాజకీయం అంటే? ఏంటండి సార్? పరిస్థితులను బట్టి ప్రాంతాలను బట్టి మారేదేనా రాజకీయం అంటే? అలానే చూడాలి ఇక అట్లాగే కదా. అంటే వాళ్ళకు ఒక విలువ లేదు. అంటే తెలంగాణలో మేము విలువలు కోల్పోతాం, జాతీయంలో మేము విలువలు సంపాదించాం అంటే అది కాదు కదా. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు చాలా చక్కని ప్రశ్నలు లేవనెత్తింది కదా, మనము మాట్లాడుకునే జీవన్ రెడ్డి గారు లేవనెత్తిన ప్రశ్న. మరి ఏంది చేరికలు నాకు తెలియకుండా నా నియోజకవర్గం నా మీద గెలిచిన మీరు తీసుకొని పెట్టుకుంటే నా విలువ ఏం కావాలి ఇక్కడ? మీరు చేసేది మంచిదే కాదు, నాకు తెలియకుండా మీరు తీసుకొని పోయినాక నేను ఏమని పోవాలి మళ్ళీ పార్టీలోకి, ఏమని పోవాలి ప్రజల దగ్గరికి? అక్కడ ఒక విభిన్నమైనటువంటి వైఖరిని ఆయన తీసుకెళ్లి పోయింది. ఆయన బుజ్జగించి ఏం చెప్పానంటే, లేదు కొంత ఆగండి, కొద్దిగా ఆగాల్సిన అవసరం ఉంది, కొంత మనం బలం పొందుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణలో అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం 8 సీట్లకు 8 సీట్లు వేరే మనకు ఒక 8 వచ్చినాయి కాబట్టి ప్రజా వ్యతిరేకత ఉంది, ఏమైనా జరగవచ్చు, కేసీఆర్ ఒక ప్లాన్ ఉంది అని చెప్తున్నాడు. కేసీఆర్ బీజేపీ వాళ్ళు కలిసే స్పష్టమైన ఒక ఆలోచన ఉంది, అవి సంకేతాలు ఉన్నాయి కాబట్టి మనకు తప్పదు అని వాళ్ళు అధిష్టానం క్లియర్ లైన్ ఇచ్చింది. దీనికి ఇది ప్రజల్లో కూడా వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, అందరిని జైన్ చేసుకుంటారు, అనేది విషయం తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత కాంగ్రెస్ కేసీఆర్ విషయంలో అంటే ఎదుటి వాళ్ళని భయపెట్టడానికా లేకపోతే ఎదుటి వాళ్ళ మైండ్ సెట్ని ఇమ్మీడియట్గా కూడా డైవర్ట్ చేయడానికి కూడా కొన్ని కామెంట్స్ చేస్తుంటారు. దాంట్లో భాగంగానే ఈ యాక్షన్ ప్లాన్ ఉంది నా దగ్గర అనేటువంటి ఒక మాట అయితే అన్నారు అనేటువంటి కోణం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా నిర్వేదంలో ఉన్నారు వారు అలానే మాట్లాడతారు, వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోకూడదు అనేటువంటి కొన్ని కామెంట్స్ ఆ కోణంలో చూడొచ్చు అంటారా? లేదు కేసీఆర్ తప్పనిసరిగా ఆలోచన చేసే పరిస్థితి. ఎందుకంటే తన బిడ్డను కవితను వినిపించుకోవాలంటే వేరే మార్గాలు ఏవి లేవు, బీజేపీతో కలిస్తే తప్ప. అది ఆయనకి చాలా చక్కగా తెలుసు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పార్టీలో కూడా ఏం జరుగుతుందంటే పార్టీ అంతా ఖాళీ అవుతుంది. ఈ పార్టీ అంతా ఖాళీ అయిన నేపథ్యంలో బీజేపీతో కలిసి కొంత పార్టీని నిలుపుకోవాలనే ఆలోచనలో జాతీయ స్థాయిలో అంతెత్తున విభేదించినటువంటి కేసీఆర్ ఇప్పటికిప్పుడు
భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి, లేకపోతే అంతర్గతంగా మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి అని అంటే ఆ సిచ్యువేషన్ని భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం అంగీకరిస్తుందంటారు? రాజకీయంలో స్వాస్థ్య మిత్రులు స్వాస్థ్య శత్రువులు ఉండరు. కరెక్ట్. ఇప్పుడు రాజకీయంలో స్వాస్థ్య మిత్రులు స్వాస్థ్య శత్రువులు ఉండరు. అవకాశవాదం ఒక్కటే ప్రయాణం చేసుకుంటది. ఆ ప్రయాణం చేసే మార్గంలో మరి నేను మొన్నటికి మొన్న జగన్ ఎక్కడ ఉండేదండి? మోడీ దగ్గర ఉండేది. ఇప్పుడు జగన్ ఎక్కడ ఉన్నాడు? ఒకటే రోజుకి మారిపోయింది. చంద్రబాబు నాయుడు వచ్చేసాడు కదా ఎన్డీఏలో. మరి ఎట్లా మారిందో చెప్పగలుగుతారా బీజేపీ నాయకులు? చెప్పలేరు. అది నెంబర్ 1. నెంబర్ 2 ఇంకోటి ఏంటంటే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చాలా క్లియర్ గా మనం చూసినట్లయితే కొన్ని చోట్ల మరి కేంద్ర ప్రభుత్వానైనా లేకపోతే బీఆర్ఎస్ బీజేపీలకు మధ్య ఉండేటువంటి సంబంధం ఏంటిది అనేది ఇంకా క్లారిటీగా వస్తుంది బయట. మాట్లాడదాం అంటే చూద్దాం నిజంగా ఉన్నటువంటి పరిణామాలు నిజంగా అందరూ ఊహించినేనా లేకపోతే ఆసక్తికరమైనటువంటి టర్న్స్ మీరు అన్నారు ఇప్పుడు ఒక కోణం, ఆ కోణంలోకి ఏమైనా టర్న్ తీసుకుంటుందా? తెలంగాణ రాజకీయాలు ఏ స్థితికి వెళ్ళిపోతాయి అనే దానికి సంబంధించి కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. చూద్దాం దీనికి సంబంధించి. లింగయ్య యాదవ్ గారు ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీ విధానానికి సంబంధించి ఉదయపూర్ డిక్లరేషన్లో చేసింది ఏంటి? తెలంగాణ విషయంలో మాత్రమే మినహాయింపునిచ్చినటువంటి పరిస్థితులు ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు ఏంటి? 64 మంది మ్యాండేట్ ఇచ్చినప్పటికీ కూడా చేయాల్సినటువంటి పరిస్థితి, జీవన్ రెడ్డి చేసేటువంటి అంటే న్యాయబద్ధమైనటువంటి కామెంట్ మాట్లాడే స్వేచ్ఛ ఉన్నప్పటికీ కూడా వారు బాహాటంగా బయటకు వచ్చి నియోజకవర్గంలో మా పరిస్థితులు ఎలా ఉన్నాయి, సో వీటిని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలన్నప్పుడు కూడా జాతీయ నాయకత్వం తిరిగి బుజ్జగించేటువంటి పరిస్థితులే కానీ అటువంటి మాటల్ని కానీ అటువంటి పరిస్థితులను ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు అనేటువంటి క్వశ్చన్ మార్క్. పరిగణలోకి కాదండి, డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా సమిష్టి నిర్ణయాలు తీసుకుంటుంది. ఏదైనా భిన్న అభిప్రాయాలు అంటే అభిప్రాయాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. ఆ స్వేచ్ఛ మిగతా పార్టీలు ఉండదు. అందుకే మా నాయకులు ఏదైనా చెప్పినా కూడా భిన్నాభిప్రాయాలు చెప్తారు, దాంట్లో తప్పే ఉందండి. నేను మొదటి నుంచి అదే చెప్తున్నాండి. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ కలిసి కాంగ్రెస్ పార్టీ మీద నేను చెప్తున్నాండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమమే ఇవాళ ముఖ్యంగా ఇవాళ దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిద్దాలని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రిమండలి ఇవాళ నిరంతరం 18 గంటలుగా పైగా పనిచేస్తున్నారు. గతంలో కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఏం జరిగిందనేది ఆ డిఫరెన్స్ ఇవాళ చాలా స్పష్టంగా కనపడుతుంది అండి. గతంలో కనీసం నిరసన తెలియజేసుకునే హక్కు కూడా లేకుండే కదా. మీరు చూసి ఏ విధంగా ప్రతిపక్ష నాయకులు ఇండ్ల మిడ్ నైట్ దర్వాజాలు వలగొట్టి ఇండ్లకి వెళ్ళడం, ఫోన్ ట్యాపింగ్ లాంటి ఎట్లా జరిగింది. ఇవాళ వాళ్ళ అవినీతి మనం చూస్తే ఒక్కొక్కటి కాళేశ్వరం నుంచి లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, చివరి గొర్రెల స్కాము, విద్యుత్ స్కాము, చేపల స్కాము, ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఆ బీఆర్ఎస్ పార్టీలో లీడర్లన్నీ సఫకేట్ అయ్యి ఆ గడిల నుంచి సఫకేట్ అయ్యి ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో స్వేచ్ఛా వాయులు పీల్చుకోవడం కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు. ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ నాయకులు మరి 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ చేసింది ఏంటండి? తలసాని శ్రీనివాస్ ఎవరండి? ఏ పార్టీలో గెలిచిండండి? రిజైన్ చేయకుండానే మినిస్టర్ చేసిండు కదండి. సవితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ గెలిస్తే రిజైన్ చేయకుండా మినిస్టర్ చేశారు. మరి దేశంలో ఎక్కడైనా రిజైన్ చేయకుండా మినిస్టర్ చేసిన చరిత్ర ఎక్కడైనా జరిగిందండి? అంటే ఇవాళ కేసీఆర్ చేసినటువంటి ఒక్కొక్కటి దుర్మార్గాలన్నీ కూడా ఇవాళ బయటకు వస్తున్నాయి. ఇవాళ మళ్ళీ వాళ్ళు ఏదో కొత్తగా కాంగ్రెస్ మీద రాజ్యాంగబద్ధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందా అని అంటే ఏం చెప్తుంది? డెఫినెట్ కూడా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలు పాలక పక్షాలు రెండు ఉండాలని కోరుకునే పార్టీ, నమ్మే పార్టీ కాంగ్రెస్ పార్టీ కదా. విషయంలో రాజ్యాంగబద్ధంగా కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ కూడా మీరు చూడండి, ఇంకా మెజార్టీ ఎమ్మెల్యేలు వస్తారు. డెఫినెట్ కూడా కాన్స్టిట్యూషన్ యాంటీ డిఫెక్షన్ లా ఏదైతే చెప్తుందో 2/3 డెఫినెట్ గా వాళ్ళందరూ వస్తారు. మీరు వెయిట్ చేయండి తొందరలోనే. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఉండరండి, ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే కదా. ఇవాళ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. విడిపించుకోవడం కోసమే బీఆర్ఎస్ కు తాకట్టు పెట్టిండు. ఆ ముగ్గురు మినహాయించి మొత్తం అంటారు. డెఫినెట్ కూడా అల్లుడు, కొడుకు, కవిత ఎట్లా, బిడ్డ ఎట్లా జైల్లోనే ఉంది. ఇవాళ తండ్రి, ఇవాళ వాళ్ళ ముగ్గురు తప్ప ఎవరు ఉండరు కదా. నేను అదే చెప్తున్నా, గడిల పాలనలో సఫకేట్ అయిన నాయకులంతా కూడా ఇవాళ స్వేచ్ఛాయుత వాతావరణంలో, ఒక ప్రజాస్వామ్య వాతావరణంలో ఇవాళ తెలంగాణలో పరిపాలన జరుగుతుంది. సో దానికోసం ఇవాళ అందరూ కాంగ్రెస్ పార్టీకి వస్తారు. అంటే ప్రజా మద్దత లేకపోతే రాజకీయ మద్దత లేకపోతే ఇతరత్ర ఏ కోణంలో చూసినా కానీ తెలంగాణలో ఒక విచిత్రమైనటువంటి రాజకీయ పరిస్థితి నడుస్తుంది అనేటువంటి భావన వ్యక్తం అవుతుంది. మాట్లాడుతుంది దీనికి సంబంధించి. శ్రీనివాస్ గారు ఫైనల్ గా కంక్లూజన్ ఇవ్వండి. ఏం చెప్తారు మీరు భారతీయ జనతా పార్టీ తరఫున? రాబోయే రోజుల్లో కంప్లీట్ గా ఆ ముగ్గురు మినహాయించి అందరూ కూడా కాంగ్రెస్లోనే రాజ్యాంగబద్ధంగా ఏం జరగాలో అదే జరుగుతుంది అసెంబ్లీలో అనేటువంటి మాటను కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఎలా చూడాలి దీన్ని? ఆ ముగ్గురు మినహా అందరూ కూడా రావచ్చు, కాంగ్రెస్ పార్టీలో వెళ్ళొచ్చు, కానీ రాజ్యాంగబద్ధంగా మాత్రం కాదు. ఇప్పుడు జాయిన్ చేసుకుంటే ఇవాళ రాజీనామా చేయాలి. ఆ రకంగా చూస్తే 2/3 మెజార్టీ ఉంటేనే
ఆ యొక్క పార్టీలో విలీనం కావచ్చు, చేరొచ్చు పార్టీలో. కానీ ఆ పరిస్థితి లేదు. ఒక్కరు కండువా కప్పుకుంటూ పోయి మెంబర్షిప్ లేదు, మెంబర్షిప్ ప్రూవ్ చేస్తారా అని చెప్పి చేసే టెక్నికల్ గా అది ఎవరు ప్రూవ్ చేయలేని పరిస్థితి. నైతికమైనటువంటి ఒక దివాలా కోరుతున్నాం తప్ప కాంగ్రెస్ పార్టీ చేసేది ఏం లేదు. మీరు సర్కార్ పడిపోదు, నా మాట నమ్మండి. మీ సర్కార్కి ఏం దోకా లేదు. మీ పరిపాలన దృష్టి పెట్టండి. ప్రజల సమస్య పరిష్కారం కోసం మీరు వెచ్చించండి సమయాన్ని. అది కాకుండా టోటల్ దేశ రాజకీయాలు మొత్తంగా కూడా మాతోనే నడుస్తున్నాయి. అబద్ధాల పుట్ట ద్వారా యొక్క దేశంలో రాజకీయాలు మారుస్తున్నాం. ఇక రాజకీయాలు కూడా నా కల్చరే వేరే రాష్ట్రాలు కూడా చేస్తాం అనే ఒక సంకేతం ఇస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. వాల్యూ బేస్డ్ పార్టీస్ కావాలి, మొరాలిటీ కావాలి. అది ఏమి లేకుండా ఈ పార్టీల యొక్క రాజకీయాలు విసిగి వేసారిపోతారు ప్రజలందరూ కూడా, గుర్తుపెట్టుకోండి. కాబట్టి నేను మొదలు చెప్పాను, కాంగ్రెస్ కైనా బీఆర్ఎస్ కైనా తేడా ఏం లేదు. వాళ్ళు పార్టీలో చేరకుండా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఏ క్షణమైనా అవసరమైతే ఒక ఫోన్ కాల్ అందరు కూడా మీకు సపోర్ట్ చేస్తారు. బికాస్ వాళ్ళందరూ ఏదో ఒకనాడు మీ పార్టీలో ఉన్నోళ్ళే, నిన్న మొన్న పోయినోళ్ళే. పోకున్నా కానీ ఈ వాల్యూ బేస్డ్ పొలిటీషియన్స్ కాదు కాబట్టి, మొరాలిటీ లేదు కాబట్టి వాళ్ళందరూ మీ పార్టీలకు వస్తారు, పైసల కోసం, పదవుల కోసం. కాబట్టి మీరు అనవసరంగా ఇన్వెస్ట్ చేయకండి. రోజు ఒక్కరిని జాయిన్ చేయడం, ఆ పేరు మీద రోజంతా అదే చర్చ, మీకు మాకు అదే చర్చ. మన ఎల్లుండి ఇంకో ఒకేసారి శ్రీనివాస్ గారు ఇక్కడ వస్తున్నటువంటి చర్చ ఏంటంటే, అందరూ కూడా ఒకేసారి ఒక గంప గుత్తగా ఒక అంటే ఉన్నట్టుగా ఇప్పుడు గతంలో 6 వెళ్ళారు, ఇవాళ ఒకళ్ళు 7, తర్వాత రేపు అరికపూడి గాంధీ, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే, ఇలా 1 by 1 వెళ్లే కన్నా అందరూ కూడా ఒకటే మాట ఉండి గంపగుత్తగా వెళ్ళిపోతే రాజ్యాంగబద్ధంగా ఒక క్లియరెన్స్, ఒక క్లారిటీ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది కదా. దానికి సంబంధించే రాష్ట్రంలో ఒక చర్చ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, లింగం యాదవ్ గారు, సాదిక్ గారు, బిగ్ టాక్ స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.